మిత్రులారా నమస్తే. నేను మీ ప్రసాద్ మూర్తి. వెల్కమ్ టు ప్రమూ టాక్స్. మన జేబుకు కన్నాలు పెట్టి మన హృదయాలను గందరగోళపరిచే సినిమాలు చూసి చికాకు పడడం కంటే మనం ఖర్చు పెట్టిన డబ్బులకు 10 రెట్లు ఆనందాన్ని, హాయిని, వినోదాన్ని, ఉద్వేగానుభూతిని అందించే సినిమాలు చూడడం మంచిది. ఈరోజు సయ్యారా సినిమా చూశాను. హిందీ సినిమా. ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో వస్తున్న రివ్యూలు, అద్భుతమైన విశ్లేషణలు చూసి థియేటర్కు వెళ్ళాను. ఒక్క మాటలో చెప్పాలంటే సయ్యారా సినిమా అత్యాధునిక అద్భుత దృశ్య కావ్యం. మనిషికి మతిమరుపు రావచ్చు కానీ ప్రేమకు మతిమరుపు ఉండదని నిరూపించిన ఒక ఎమోషనల్, రొమాంటిక్, మ్యూజికల్ అండ్ పొయిటిక్ వండర్ ఈ సినిమా. ఒక్క క్షణం తల తిప్పడం కాదు కదా, మనసు కూడా మరెటూ మళ్ళలేదు. సంగీతం, సాహిత్యం, చిత్రలేఖనం, ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ ఇలా ఎన్నో కళల కమనీయ కలబోతగా ఈ చిత్రాన్ని అందించాడు దర్శకుడు మోహిత్ సూరి. ఇది సినిమానా, కవిత్వం గానమై, గానం దృశ్యమై, కనులకు మనసుకు ఏకకాలంలో మాటలకందని అనుభూతిని అందించిన ఒక అద్భుతమా? చెప్పలేము. ఎలాంటి ప్రమోషనల్ టాక్టిక్సు, ప్రోపగాండా ఎజెండాలు లేకుండా సైలెంట్గా థియేటర్స్లో రిలీజ్ అయ్యి సునామీ సృష్టిస్తోంది ఈ సినిమా. హిందీ రాకపోయినా హాయిగా చూడొచ్చు. ఇంగ్లీష్ సబ్టైటిల్స్ ఉంటాయి. ప్రేమలో ఉన్న గొప్పతనమే అలాంటిది. ఎన్ని ప్రేమ కావ్యాలు చదివినా, ఎన్ని సినిమాలు చూసినా మరోసారి కొత్తగా ప్రేమను మరింత ప్రేమగా ఎవరు చూపించినా అంతకు మించిన ప్రేమతో మనము చూస్తాం. కాకుంటే ఆ రాసిన తీరు, తీసిన తీరు ప్రేక్షకుల హృదయాలను షేక్ చేసేదిగా ఉండాలి. అదిగో అలాంటి మ్యాజిక్ చేసిన సినిమా ఈ సయ్యారా. సినిమా పూర్తయిన తర్వాత కూడా సినిమా మొత్తం అనుక్షణం ఎంత ఉద్వేగభరితంగా ప్రేక్షకులు చూశారో అంతే ఉద్వేగంతో, బరువెక్కిన హృదయాలతో హాలు వదలడానికి ఇష్టం లేకుండా చాలాసేపు అలాగే చూస్తుండిపోయారు. వాళ్లతో పాటు నేను కూడాను. కథ సింపుల్. క్రిష్ కపూర్ అనే యాంగ్రీ యంగ్ మ్యాన్ ఒక అద్భుత గాయకుడు. అతను పాడితే ఆకాశము, భూమి చేతులు కలిపి నాట్యం చేస్తాయి. యువతీ యువకులు ఊగిపోతారు. అతనికి వాణి బత్రా అనే అమ్మాయి పరిచయం అవుతుంది. ఆ అమ్మాయిని మహేష్ అనే వ్యక్తి ప్రేమించి పెళ్లిదాకా తీసుకువచ్చి తన కెరీర్కి లాభం చేకూర్చే మరో అమ్మాయిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతాడు. ఆ దిగులుతో వాణి అతలాకుతలమైపోతుంది. తల్లిదండ్రులు ఆమె పట్ల మరింత దిగులు పెట్టుకుంటారు. ఆ సందర్భంలో క్రిష్ ఆమెను కలుస్తాడు. సాధారణంగా కథల్లోనూ సినిమాల్లోనూ కవులు పురుషులు ఉంటారు, గాయకులు స్త్రీలు ఉంటారు. కానీ ఇక్కడ వాణి అద్భుతంగా కవిత్వం రాస్తుంది. క్రిష్ అద్భుతంగా పాటలు పాడతాడు. క్రిష్ వాణి గతాన్ని తన ప్రేమతో మరిపించి ఈ లోకంలోకి రప్పించి ఆమెతో తిరిగి పాటలు రాయిస్తాడు. ఆ పాటలతో తన గొంతు కలిపి దుమ్ము దులుపుతాడు. కానీ ఇంతలో విధి వాణి జీవితంలోకి ఒక విషాదాన్ని తీసుకొస్తుంది. ఆమెకు అల్జీమర్స్ వ్యాధి అని డాక్టర్ నిర్ధారిస్తుంది. అంతే, అంతా తల్లకిందులు. ఆమె అప్పటికే మరచిపోవడం ప్రారంభమవుతుంది. ఇక అక్కడ నుంచి కథ కొత్త మలుపులు తిరుగుతుంది. క్రిష్తో తన జీవితాన్ని పంచుకోవాలని కలలుగన్న వాణి తన జీవితమే క్రిష్ భవిష్యత్తుకు అడ్డుగా వస్తుందని అతనికి దూరంగా ఉండే నిర్ణయం తీసుకుంటుంది. కానీ క్రిష్ తన భవిష్యత్తు కంటే వాణి ముఖ్యం అనుకుంటాడు. ఈ మధ్యలో వాణిని ప్రేమించి మోసగించిన మహేష్ కూడా సీన్లోకి ఎంటర్ అవుతాడు. ఇక అనేకానేక ఘర్షణలు, కన్నీళ్లు, కల్లోలాలు, మన మనసులను ఉద్వేగానికి గురి చేసే మలుపులు ఎన్నో ఎన్నో సినిమాలో చోటు చేసుకుంటాయి. అయితే వీరిద్దరి మధ్య పండించిన లవ్ సీన్లు, ఆ సంభాషణలు, ఆ పాటలు సరికొత్తగా, మరచిపోలేని విధంగా మలచిన తీరు చూస్తే డైరెక్టర్ మోహిత్ సూరికి హ్యాట్స్ ఆఫ్ చెప్పకుండా ఉండలేం. ఇదంతా అతను చేసిన చమత్కారం. సినిమా మొత్తం ఒక విజువల్ ఫీస్ట్లా, పొయిటిక్ డ్రామాలా, మ్యూజికల్ మ్యాజిక్లా నిర్మించిన తీరుకు మనం నివ్వెరపోవాల్సిందే. క్రిష్ పాత్రలో
అహాన్ పాండే మొదటి అవకాశంలోనే మొత్తం మార్కులు కొట్టేశాడు. వాణి పాత్రలో అనీత్ పడ్డ అందరి మనసులలో తన బొమ్మ ముద్రించేసుకుంది. వీళ్ళిద్దరి అమాయకపు అందమైన లేత ఆత్మలు దేహాలు ఒక్కటైన మనోహర దృశ్యాలతో సినిమా మొత్తం ఎన్నాళ్ళకి మరో ప్రేమ కావ్యం దృశ్యానుభవం పొందామా అని మనకు సంపూర్ణమైన సంతృప్తినిస్తుంది ఈ సినిమా. ముందే చెప్పాను కదా, మనిషికి మతిమరుపు రావచ్చు కానీ ప్రేమకు మతిమరుపు లేదండోయ్. ఈ సినిమా చూసిన తర్వాత మన హృదయాల నిండా ప్రేమే 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 నిండిపోతుంది. ఎప్పుడో కానీ ఇలాంటి సినిమాలు రావు. అవి వచ్చినప్పుడే అవి ఏ భాషలో ఉన్నా చూసి తీరాల్సిందే. చూడండి, ఇలాంటి సినిమా పరిచయం చేసినందుకు మీరు తప్పక నన్ను మెచ్చుకుంటారు. థ్యాంక్ యూ.